హాయ్ అండి. ఓ వంటకి ఓ మాటకి స్వాగతం అండి. ఈరోజు కేజీ కాయలతో 2 రకాల పచ్చళ్ళండి. కాయల పచ్చడి నిమ్మకాయ రసంతోనూ, ముక్కల పచ్చడి చింతపండుతోనూ పట్టుకుంటున్నా. చింతపండు అయితే కొంచెం కలర్ మారిద్ది. మీరు గ్రేవీ కావాలనుకుంటే చింతపండుతో పట్టుకోండి, లేదంటే నిమ్మరసంతో పట్టుకోండి. ఈ రాతుసిరండి, నాటుసిరి ఈ కార్తీక మాసంలో వచ్చే కాయలు. ఈ నాటుసిరికాయలు చిన్న చిన్న కాయలతో కాయల పచ్చడి పట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఈరోజు కాయల పచ్చడి పట్టుకోబోతున్నాను. ఒక హాఫ్ కేజీ తీసుకుని కాయలు శుభ్రంగా కడిగి ఆరబెట్టుకుని ఒక్కొక్క కాయ తుడుచుకున్నాను. ఈ ఈ కాయల పచ్చడి రోజు ఒక్క కాయ తింటే అండి షుగర్ ఉన్న వాళ్ళకి, హెయిర్కి, హార్ట్కి చాలా మంచిదండి. ఉసిరికాయ రోజు ఒక్క కాయ తింటే ఈ సీజన్లో పట్టుకుంటే సంవత్సరం అంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుని అప్పుడప్పుడు వాడుకోవచ్చు. ఇప్పుడైతే పుల్లగా ఉంటాయి, నాటు ఉసిరి ఇప్పుడైతే పుల్లగా ఉంటాయండి. తర్వాత వచ్చే కాయలు అయితే హైబ్రిడ్ కాయ వగరు ఎక్కువ ఉంటుంది. దీనిలో చిన్న కాయలో పులుపు ఎక్కువ, పెద్ద కాయలో వగరు ఎక్కువ. కాయలన్నీ ఘాట్లు పెట్టుకున్నాం కదా. స్టవ్ మీద బాండీ పెట్టుకుని 1 స్పూన్ మెంతులు వేసుకుని, మెంతులు బాగా వేగినాక 2 స్పూన్లు ఆవాలు వేసుకుందాము. 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని కొంచెం వేడైతే చాలు. మెంతులే కొంచెం ఎక్కువ వేయించుకుని కొంచెం వేడైనాక తీసి ప్లేట్లో పోసుకుందాము. 1/2 కేజీ పల్లీల నూనె తీసుకున్నా, మీరు పప్పు నూనె అయినా తీసుకోవచ్చు. ఈ 1/2 కేజీ పల్లీల నూనె కొంచెం వేడైనాక 1/2 కేజీ ఉసిరికాయలు ఒక వాయిగా వేసుకుని 2-3 నిమిషాలు వేయించుకుంటే అప్పుడప్పుడు తిప్పుకుంటా అడుగు నుంచి కదిలించుకుంటా ఉంటే ఒక్కరు వేగితే చాలండి. ఒక్కరు మెత్తబడితే చాలు. అది ఒక్కో స్పూన్ కానీ చాకుతో కానీ గుచ్చి చూడండి. కాయ గుచ్చి దిగితే కనుక ఇక తీసేసుకుందాము. తీసి పోపు పెట్టుకుందాము. 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుని 4 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసి 10 ఎల్లుల్లి కచ్చాపచ్చాగా దంచి వేసాను. ఆ వేడికే వేగిపోద్ది. స్టవ్ కట్టేసుకుందాము. పోపు ఆరినాక కలుపుకుందాం. కొంచెం పసుపు, కొంచెం ఇంగ వేసుకుని ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మెంతిపిండి వేసుకుందాము. 1/2 కప్పు కల్లుప్పు తీసుకుని మిక్సీ వేసుకుంటున్నాను. నేను టీ గ్లాస్తో 3/4 గ్లాసు ఉప్పు వేసుకున్నా, 1 గ్లాసు కారం తీసుకున్నా. కప్పు కొలతతో అయితే 1/2 కప్పు పైన తీసుకున్నాను. ఉప్పు కారాలు తినేదాన్ని బట్టి కొంచెం తక్కువ ఎక్కువ చేసుకోవచ్చు. ఒక 10 ఎల్లుల్లి పొట్టు తీసి ఒలుచుకున్నాను. చిన్న ఉల్లిపాయలు. ఇప్పుడు కాయలు ఆరిపోయినాయి, కలుపుకుందాము. ఆరినాకే కలుపుకోవాలి, వేడి మీద కలుపుకోకూడదు. 1/2 కేజీకి నేను 2 నిమ్మకాయలు పిండుకుంటున్నాను. మీరు చింతపండు అయితే ఒక 50 గ్రాములు తీసుకోండి. 50 గ్రాములు ఉడకబెట్టి పేస్ట్ చేసి వేసుకోవచ్చు. పోపు ఆరిపోయింది. ఇప్పుడు కలుపుకుందాము. మీకు పులుపు కావాలనుకుంటే ఇంకొక 1/2 చెక్క పిండుకోండి. నూనె చాలకపోతే కొంచెం కాచి చల్లార్చి కలుపుకోవచ్చు. ఇప్పుడు నిమ్మరసం కూడా పోసి కలుపుకుని 2 రోజులు ఉండాక ఉప్పు చూసుకుని అప్పుడు గాచేసాలో పెట్టుకుందాము. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు తీసుకున్నా అది అప్పటికప్పుడు పట్టుకుని కొత్త పచ్చడల్లే ఉంటుంది. రోజు ఒక్క కాయ తింటే వేడి వేడి అన్నంలో అంత కమ్మగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ 2 రోజులు ఉండాక ఇప్పుడు చూడండి నూనె అయితే ఎట్ట తీరుకుందో కాయల పైన. ఒకసారి ఉప్పు చూసుకొని గాచేసాలో పెట్టుకుందాము. ఉప్పు అయితే నాకు సరిపోయిందండి. చాలా చాలా బాగుంది. రోజు ఒక్క కాయ కనుక తింటే ఎంతో మంచి ఆరోగ్యం. దీనిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. నాటు ఉసిరి కదండి, చాలా చాలా టేస్ట్ ఉంది. మీరు కూడా ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి. బాయ్ అండి.